ఈ వీడియోలో తల్లికి వందనం 2026 పథకానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే ఈ తల్లి వందనం పథకానికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు జమ చేస్తారు, 1వ తరగతి విద్యార్థులకు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు, నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటి, ఈ ఎలిజిబిలిటీను ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దీనికి సంబంధించి షెడ్యూల్ ఏమిటనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అఫీషియల్గా జియో అనేది జూలై 16వ తారీఖున విడుదలవడం జరిగింది. ఈ జియో ప్రకారం తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి విడుదలైనాయి. ఈ జీవోలో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గైడ్ లైన్స్ ఇచ్చారు, ఎలిజిబిలిటీ ఇచ్చారు, షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ జీవో ప్రకారం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆ అమౌంట్ అనేది ఎలిజిబుల్ అయిన విద్యార్థులకు జూలై 22వ తారీఖున జమ చేయనున్నారు. కాబట్టి జూలై 22వ తారీఖున అందరు విద్యార్థులకు అంటే ఎలిజిబుల్ అయిన అందరు విద్యార్థులకు ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మొదలవుతుంది అనమాట. అంటే 22వ తారీఖు ఈ అమౌంట్ అనేది జమ చేస్తారు. ఇంకా రిమైనింగ్ షెడ్యూల్ అనేది నెక్స్ట్ చూద్దాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు ఎలిజిబిలిటీకి సంబంధించి పారామీటర్స్ ఏంటి, అంటే ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చూద్దాం. కుటుంబ ఆదాయం వచ్చేసరికి గ్రామీణంలో అయితే 10,000, పట్టణంలో అయితే 12,000 రూపాయలు ఉండాలన్నమాట. అదేవిధంగా కంపల్సరీగా ఒకరి పేరు మీద రేషన్ కార్డు ఉండాలి. భూమి వచ్చేసరికి మాగాని భూమి వచ్చేసరికి 3 ఎకరాల లోపు, మెట్ట భూమి వచ్చేసరికి 10 ఎకరాల లోపు, ఈ విధంగా మాత్రమే ఉండాలి. లేదంటే మాత్రం ఇన్ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా వారి మీద 4 వీలర్ అనేది ఉండకూడదు అనమాట. నెక్స్ట్ కరెంట్ వచ్చేసరికి 12 నెలలకు సంబంధించి సగటు 300 యూనిట్ల లోపు ఉండాలన్నమాట. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ఉంటే 1000 చదరపు అడుగుల్లోపు ఉండాలన్నమాట. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే మాత్రం అర్హులెవరో. నెక్స్ట్ కంపల్సరీగా ఈ హౌస్ హోల్డ్ సర్వే ఉంటుంది కదా గవర్నమెంట్, దాంట్లో పేరు ఉండాలన్నమాట. కంపల్సరీగా ఆ తల్లికి సంబంధించి ఆ బ్యాంక్ ఖాతా అనేది ఆ ఆధార్ లింక్ అయి ఉండాలి. అంటే ఎన్పిసిఐ సీడింగ్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్కి కంపల్సరీగా ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి. లింక్ లేకపోతే ఏ విధంగా లింక్ చేసుకోవాలి, ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ చూసి తర్వాత ఎలిజిబిలిటీని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ షెడ్యూల్ వచ్చేసరికి మనకి జూలై 22వ తారీఖున ఈ అమౌంట్ అనేది ఆ తల్లి యొక్క ఖాతాలో అమౌంట్ అనేది జమ చేస్తారు. నెక్స్ట్ అదే తారీఖున అంటే జూలై 22వ తారీఖునే మనకి ఎలిజిబుల్ లిస్టు, ఇన్ఎలిజిబుల్ లిస్టు కూడా డిస్ప్లే చేస్తారు. ఇది ఎక్కడ ఉంటుందంటే గ్రామ వార్డు సచివాలయం ఆఫీసుల్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఎవరికైనా అమౌంట్ పడకపోయినా, గ్రీవెన్స్ ఏవైనా లేదంటే అబ్జెక్షన్స్ పెట్టాలన్నా కూడా అదే రోజు నుంచి జూలై 22వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖులోపు ఈ విధంగా ఈ షెడ్యూల్లోపే మీరు సచివాలయంలో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ జూలై 4వ తారీఖు నుంచి జూలై 10వ తారీఖు వరకు మనం పెట్టుకున్న ఆ అబ్జెక్షన్స్ కానీ గ్రీవెన్స్కి సంబంధించి మరలా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ ఉంటే అవన్నీ చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సంబంధించి చూద్దాం. 1వ తరగతి విద్యార్థులకు ఈ ఫస్ట్ ఫేజ్లో అంటే జూలై 22వ తారీఖున 1వ తరగతి విద్యార్థులకు అమౌంట్ అనేది పడదు. నెక్స్ట్ వారందరినీ కూడా మనం ఆగస్టు 25వ తారీఖు లోపు మనం యూడైజ్ ప్లస్ సైట్లో నమోదు చేసి ఉండాలన్నమాట. అంటే ఫస్ట్ క్లాస్ కానీ లేదంటే ఇంటర్, జూనియర్ ఇంటర్లో ఫస్ట్ ఇయర్ ఉంటారు కదా, వారు కొత్తగా జాయిన్ అవుతారు కదా, వీరందరూ కూడా ఆగస్టు 25వ తారీఖు లోపు యూడైజ్ పోర్టల్లో నమోదు అయ్యి ఉండాలి. ఇలా ఆగస్టు 25వ తారీఖు లోపు ఎవరైతే ఎన్రోల్ అయ్యి ఉంటారో వారందరికీ కూడా ఆగస్టు 30వ తారీఖున అమౌంట్ అనేది జమ చేస్తారు. ఇది సెకండ్ ఫేజ్ అనమాట. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఆగస్టు 22వ తారీఖున పడదు. వారికి ఎప్పుడు పడుతుందంటే ఆగస్టు 30వ తారీఖు ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఆగస్టు 30వ తారీఖున అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. ఈ విధంగా మనకి షెడ్యూల్ ఇచ్చారు. కాబట్టి న్యూ అడ్మిషన్స్ అన్నీ కూడా మనం ఆగస్టు 25వ తారీఖు లోపు ఎన్రోల్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ స్టేటస్ను ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూద్దాం. ఈ ఎలిజిబిలిటీ స్టేటస్ వరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే తల్లికి వందనం ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ అని చెప్పి లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇక్కడ మీకు ఈ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఆన్లైన్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చేసరికి తల్లిదైనా ఇవ్వచ్చు, లేదంటే ఫాదర్దైనా ఇవ్వచ్చు, లేదంటే విద్యార్థిదైనా సరే ఇవ్వచ్చు. ఇలా ఎవరిదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ టైప్ వద్ద తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఇయర్ వద్ద 26, 27 సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఆ ఓటీపీ అనేది ఆ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి వెళ్తుంది. నెక్స్ట్ ఆ ఓటీపీని అక్కడ అడిగిన ఆ క్యాప్చా కోడ్ని ఇచ్చేసేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే ఇక్కడ మీకు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి ఈ విధంగా పూర్తి వివరాలు వస్తాయి. ఈ వివరాల్లో మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే మీ ఫ్యామిలీలో ఉన్న అందరి వివరాలు విద్యార్థులతో సహా వస్తాయి. నెక్స్ట్ దీంట్లో మీరు చివరికి వస్తే స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాల్కులేటర్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నిటికీ గ్రీన్ కలర్లో సాటిస్ఫైడ్ అని చెప్పి రావాలి. ఇందాక వీడియోలో చెప్పినట్లుగా ఆ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ సాటిస్ఫైడ్ అని రావాలన్నమాట. నాట్ సాటిస్ఫైడ్ అని వస్తే మాత్రం మీరు ఈ పథకానికి ఇన్ఎలిజిబుల్ అవుతారు, అమౌంట్ అనేది పడదు. ఒకవేళ రాంగ్గా ఉంటే మాత్రం దీనిని మీరు గ్రామ వార్డు సచివాలయంలో అక్కడ గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవాలి. అది కాబట్టి ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ స్టేటస్ను అమరావతి టీచర్.com వెబ్సైట్ నుంచి ఓపెన్ చేసేసి ఈ విధంగా మీరు ఎలిజిబిలిటీ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు.